హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మీ గంగాని. అంటే మా అమ్మ వాళ్ళు చెప్పిన టిప్ అనమాట అండి. ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. అందుకనే నేను ఈ చిన్న వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను. అది విషయం ఏంటంటే, ఎక్కువ మోతాదులో మనం మినపప్పు తీసుకుంటాం కదండి. ఆ మినపప్పును తీసుకున్నప్పుడు స్టోర్ చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం అజాగ్రత్తగానే ఉంటాము. అజాగ్రత్తగా ఉండటం వలన ఏమవుతుందంటే పురుగులు పడతాము, పాడైపోవడము, మినపప్పు అట్లా జరుగుతుందనమాట. అట్లా జరగకుండా ఉండడానికి ఒక చిన్న టిప్ అనమాట, మా పెద్దవాళ్ళు చెప్పింది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఏంటంటేనండి, అది ఇప్పుడు మనం ఇట్లాంటి స్టీల్ క్యానుల్లో లేదా ఇట్లా ప్లాస్టిక్ బకెట్లో కానీ మనం స్టోర్ చేసుకుంటాం కదా. అలా స్టోర్ చేసుకుంటున్నప్పుడు మనం కింద అడుగునండి వేపాకు ఉంది కదా అండి. వేపాకు చెట్లు అందరికీ అవైలబుల్గానే ఉంటాయి, అటు సిటీలోనైనా ఇటు పల్లెటూరులోనైనా. ఆ వేపాకుని మనం చక్కగా తెచ్చి ఏమి ఆకులు శుభ్రంగా ఉండేలాగా చూసుకోనండి. చక్కగా వీటిని మనం క్యానుల్లో అడుగు భాగానండి ఇట్లా అడుగు భాగాన వేసేసుకోవాలి. ఎందుకంటే వేపాకు అంటేనే చేదు కదా అండి. ఆ చేదు ఉండటం మూలన పురుగులు కానీ మరి మన పప్పు పాడవడం కానీ ఏమీ ఉండదన్నమాట. మేము ఎప్పుడు మినపప్పు తెచ్చుకున్నా ఇలాగే స్టోర్ చేసుకుంటామండి. చక్కగా పురుగు పట్టకుండా ఏం పట్టకుండా ఇట్లా అడుగున ఇట్లా వేసేసుకొని, దీంట్లో కూడా అండి ప్లాస్టిక్ బకెట్లో కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంట్లో మీరు స్టోర్ చేసుకున్నప్పుడు ఆ స్టోర్ చేసుకున్న డబ్బాల్లో కానీ ఇట్లా బకెట్లలో కానీ ఇలా కనుక మనం అడుగున ఇలా వేపాకును అనేది చక్కగా వేసేసుకొని నీట్గా చక్కగా సర్దేసేసుకొని మనం పప్పును అనేది అందులోకి మనం స్టోర్ చేసేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. చూసారండి, నేను చక్కగా వేసాను. ఇప్పుడు దీంట్లో నేను ఈ మినపప్పు అనేది ఇట్లా వేసేసుకుంటాను. వేసుకున్నాక సగం వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 4-5 రంబలు మనం మధ్యలో కూడా పెట్టుకుంటే చక్కగా మినపప్పు అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. చాలా రోజులు కూడా నిల్వ ఉంటుంది. అందుట్లో ఉన్న చేదుదనానికి పురుగు అనేది రాదనమాట. ఇది అమ్మ నాకు చెప్పిందండి. బియ్యం కానీ పసుపు కానీ మళ్ళీ అలాగే మనం నిల్వ చేసుకునే ఏది నిల్వ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఐటెంను బట్టి మనం ఎంత ఆకు అయితే వేసుకోవాలో అంత ఆకును మనం చక్కగా తెచ్చి శుభ్రం చేసుకొని అలా స్టోర్ చేసుకుంటే మనకి మినపప్పు అనేది పాడవదనమాట. కందిపప్పు కానివ్వండి, మినపప్పు కానివ్వండి, పెసలు కానీ ఇట్లా మనం ఈ టైంలోనే కదండి పచ్చళ్ళు కానీ ఇవన్నీ ఏమన్నా స్టోర్ చేసుకునేది. మన మినపప్పు కానీ పెసరపప్పు కానీ ఇవన్నీ ఇట్లా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. స్టోర్ చేసుకుంటున్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకుంటే మనకి పప్పు అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. చూసారా, మళ్ళీ అలా వేసేసుకోవాలి చక్కగా. నాకు తెలిసిన అమ్మవాళ్ళు, అత్తయ్య వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు చెప్పిన టిప్ అనమాట ఇది నేను తప్పకుండా ఫాలో అవుతానండి. ఇది మాత్రం నేను మర్చిపోను అసలు. ఏం తెచ్చుకున్నా సరే మనం చక్కగా ఇలా స్టోర్ చేసుకుని ఇట్లా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటే కనుక ఏ వస్తువైనా సరే పాడవదనమాట. బియ్యమైన కూడా అంతేనండి. బియ్యాన్ని కూడా మనం అలాగే స్టోర్ చేసుకుంటే చాలా చాలా రోజులు పాడవకుండా ఉంటాయి అన్నమాట. ఇందులో సాలి పురుగులు ఉంటాయండి, అవి కూడా మీరు చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. చాలా రోజులు మనకి పాడవకుండా పప్పు ఉంటుంది. అలాగే మనం యూజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేదు. ఇది ఎటువంటి కెమికల్స్ కలిగిన ఆకులు కానీ లేకపోతే ఆ చెట్టు కానీ కాదనమాట. ఆర్గానిక్గా పండే చెట్టు కాబట్టి మనకి ఏం ఇబ్బంది ఉండదండి. చక్కగా ఇలా అన్ని చక్కగా వేసేసుకొని పైనుంచి కూడా అండి కొంచెం ఆకులు మనం ఇలా వేసేసుకుంటే కనుక పప్పు పాడవకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కండి, ఈ చిన్న టిప్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది నాకు. ఇట్లా మనం కష్టపడి మన డబ్బులు పెట్టి తెచ్చుకుంటున్న వస్తువులు కాబట్టి మనం స్టోర్ చేసుకునే విధానం కూడా జాగ్రత్తగా చేసుకుంటే అది మనకి మంచిదన్నమాట. తీసుకొచ్చిన తర్వాత మనం తీసుకొచ్చారులే ఇప్పుడు వాడేసేసేద్దాంలే, దానికి ఏంట్లో మనం జాగ్రత్త తీసుకునేది అనుకోకుండా మనం తినేది కాబట్టి, మన పిల్లలకి పెట్టుకునేది, మన వారికి మనం పెట్టుకునేది కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా దాన్ని కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. వేపాకులు అంటారు, అవి నిజంగానే ఉంటాయి అంటే నిజంగా ఉంటాయండి. ఇది మేము ఎప్పుడు చేస్తున్నాం కాబట్టి నేను మీకు ఎంత గట్టిగా చెప్పగలుగుతున్నాను అనమాట.
అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను సపోర్ట్ చేస్తున్నారు, నా వీడియోస్ని చూస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి. రెసిపీస్ రావట్లేదని చెప్పేసి మీరేమీ ఫీల్ అవ్వకండి ప్లీజ్. ఈ ఎండ మూలన నేను గ్యాస్ దగ్గర నుంచొని త్వరగా ఏం చేయలేకపోతున్నాను అనమాట. కొంచెం హెల్త్ ఇష్యూ మూలన చేయలేకపోతున్నాను. సో మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. నేను కంపల్సరీగా మన కుకింగ్ వీడియోస్ని త్వరలో మీకు నేను పోస్ట్ చేస్తాకి చూస్తానండి, పెడతాను కంపల్సరీగా. మీరు మాత్రం ఇట్లాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇట్లాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చూసారు కండి బయట ఎండ ఎంత విపరీతంగా ఉందంటే అంత విపరీతంగా ఉందన్నమాట. ఎంత ఎండగా ఉన్నా సరే ఏమున్నా సరే మన పనులు మనమే చేసుకోవాలి, తప్పదు మనకు. ఏదో అంటారు చూడండి, మరి మన పనులు మనం చేసుకోకపోతే మనకి ఎవరైనా వచ్చి చేసి పెడతారా అని. అట్లా నా ఉద్దేశం కాదు, చెప్తున్నానండి. మన పనులు మనమే చేసుకోవాలి, మనకి ఎవరు చేసి పెట్టరు కాబట్టి మనమే జాగ్రత్తగా అన్నీ చక్కగా చేసుకోవాలి, చూసుకోవాలి, మన పిల్లలకి పెట్టుకోవాలన్నమాట చేసి. సో ఇదనమాట అండి ఈరోజు వీడియో. కుకింగ్ వీడియోస్ రావట్లేదని చెప్పేసి ఎవ్వరూ ప్లీజ్ నన్ను ఫాలో అవ్వకుండా ఉండొద్దండి, వస్తాయి త్వరలోనే పెడతాను. బయట ఎండలు చూస్తున్నారు కదా, చాలా విపరీతంగా ఉన్నాయండి ఎండలు. దానివల్ల ఏంటంటే గ్యాస్ దగ్గర నుంచొని అంత వేడిలో చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అట్లా అని మీరు వంటలు చేసుకోవట్లేదు, రొటీన్ వంటలు పెడతాం, అందరికీ వచ్చిన వంటలు పెడతాం కాదు కదండి. ఏదన్నా కొంచెం డిఫరెంట్గా పెడితే మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, చేసే వాళ్ళకి మాకు కూడా కొంచెము మీకు ఒక కొత్త వెరైటీ రెసిపీ నేర్పించామనే తృప్తి ఉండిద్ది అనమాట. అందుకని నేను రోజు రొటీన్గా చేసుకునే వీడియోస్ పెట్టాలని అనుకోవట్లేదు. అలాగని మీకు అందుబాటులో లేకుండా అయితే ఉండట్లేదండి. షార్ట్ వీడియో రూపంలో నేను మీ ముందుకు వస్తున్నాను. దానికి తగ్గట్లే నాకు సపోర్ట్ చేస్తున్నారు, అందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చేయని వాళ్ళకి థ్యాంక్స్ కాదని కాదు, చేయని వాళ్ళకి కూడా అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తున్నారు, చేయని వాళ్ళు కూడా చూస్తున్నారు అని చెప్పేసి నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. ప్లీజ్ అలాగే నన్ను సపోర్ట్ చేయండి, ముందుకు తీసుకెళ్ళండి. సో ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనం ఈ మినపప్పు అనేది మనం సంవత్సరం పాటు నిల్వ ఉంటాకి బయట నుంచి డబ్బులు పెట్టి కొనుక్కొని తీసుకొచ్చుకుంటాం కాబట్టి దానికి తగ్గట్టే మనం దానికైతే ఎంతకైతే ఖర్చు పెట్టామో దానికి తగ్గట్లే మనం జాగ్రత్త చేసుకునే విధానం కూడా తెలియాలని చెప్పేసి నేను మీకు ఈ చిన్న వీడియో పెట్టడం జరుగుతుందనమాట. సో అందరికీ తెలియదని కాదు, అందరికీ తెలుసండి. తెలియదు మాకు తెలుసులే అండి ఇది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు, తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో ఈ వీడియోని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. త్వరలోనే మరో కుకింగ్ వీడియోతో మంచి వెరైటీతో మీ ముందుకి వస్తాను. అంతవరకు నన్ను సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కొత్త వాళ్ళు ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్ బాయ్.